తెలుగుదేశం జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది అని అంటున్నారు. ఇప్పటికే మెజారిటీ స్థానాలపై అవగాహన కుదిరిందని, మరికొన్ని నియోజకవర్గాలపై మాత్రం చర్చలు జరుగుతున్నాయంట. సంక్రాంతి తర్వాత ఏ పార్టీకి ఎక్కడ పోటీ చేస్తుందో అధికారికంగా వెల్లడిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే రెండు పార్టీల క్యాడర్ గ్రౌండ్ లెవెల్ నుంచి కలిసి పనిచేసేలా నాయకులు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఏ కార్యక్రమం నిర్వహించినా రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు కలిసి పాల్గొంటున్నారు. ఆ క్రమంలో శాసనసభ సీట్ల సర్దుబాటును దృష్టిలో పెట్టుకుని లోక్సభ సెగ్మెంట్ల పంపకంపై కూడా సర్దుబాటు దాదాపు పూర్తయిందట. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేనల పొత్తు ఎప్పుడో ఖరారైంది. ఇక ఇప్పుడు సీట్ల సర్దుబాటు కూడా చివరి దశకు వచ్చిందట. పొత్తులో భాగంగా జనసేనకు 25 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంటు స్థానాలు ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన నేతలు కొందరు 35 అసెంబ్లీ స్థానాలు, 10 పార్లమెంటు స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ టీడీపీ ఇస్తామంటున్న సంఖ్యకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తుందంటున్నారు. ఆ లెక్కల సంఖ్య ఎలా ఉన్నా రాష్ట్రంలో జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలనే విషయంలో మెజారిటీ సీట్లకు సంబంధించి రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరిందంటున్నారు. కొద్ది స్థానాలపైనే చర్చలు కొనసాగుతున్నాయట. సంక్రాంతి తర్వాత అధికారికంగా ప్రకటించేందుకు రెండు పార్టీలు సమాయత్తం అవుతాయంట. సంక్రాంతి కన్నా ముందే సీట్ల విషయం ప్రకటించాలని తొలుత భావించారు. అయితే పంపకాల లెక్కలు పూర్తి కాకపోవడంతో పండుగ తర్వాతకు పోస్ట్ పోన్ అయిందట. ఏ జిల్లాలో జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది దాదాపుగా తేలిపోయిందని టీడీపీ వర్గాలంటున్నాయి. అదలా ఉంటే గ్రామ స్థాయి నుంచి రెండు పార్టీల క్యాడర్ కలిసి పనిచేసేలా సమన్వయ చర్యలు చేపడుతున్నారు నాయకులు. ఏ కార్యక్రమం నిర్వహించినా రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు కలిసి పాల్గొంటున్నారు. ఇప్పుడు సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వస్తుండటంతో పండుగ తర్వాత తెలుగుదేశం అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించడానికి రెడీ అయిందట. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు టీడీపీతో చర్చిస్తూనే మరోవైపు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతోనూ సమావేశమవుతున్నారు. జనసేన ఎక్కడెక్కడ పోటీ చేసేందుకు అవకాశం ఉంది, అక్కడ పార్టీ బలం ఏమిటి, టీడీపీ శ్రేణులతో సమన్వయం ఎలా ఉంది, అభ్యర్థుల అంగ అర్ధబలం తదితర అంశాలను జనసేనాని తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పవన్ చర్చించారు. కాకినాడ లోక్సభ నియోజకవర్గంలో వరుసగా 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాకినాడలో లోక్సభ పరిధిలోకి 7 శాసనసభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో దాదాపు 5 గంటల పాటు పవన్ సమావేశమయ్యారు. అందరితో విడివిడిగా మాట్లాడారు. తన వద్ద ఉన్న నివేదికను ఆధారంగా చేసుకుని కొన్ని అంశాలపై వారిని ప్రశ్నిస్తూ వివరాలు తెలుసుకుంటున్నారట. ఆ నియోజకవర్గంలో క్యాడర్, కమిటీల ఏర్పాటు, స్థానిక సమస్యలు, పార్టీ బలాబలాలు, లోపాలు, ప్రత్యర్థి పార్టీ పరిస్థితి తదితర అంశాలన్నీ ఆ చర్చల్లో వస్తున్నాయంట. త్వరలో పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం, భీమవరం నగరాల్లో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఒక లోక్సభ స్థానంలో ఖచ్చితంగా జనసేన పోటీ చేసే ఆస్కారం ఉండటంతో లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలందరితో పవన్ కళ్యాణ్ కూలంకషంగా చర్చిస్తున్నారట. శాసనసభ సీట్ల సర్దుబాటును దృష్టిలో పెట్టుకునే కాకుండా ఏ లోక్సభ స్థానంలో గెలిచే అవకాశం ఉందనే కోణంలోనూ జనసేనాని వివరాలు సేకరిస్తున్నారంటున్నారు.